విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న జన భవిత చారిటబుల్ ట్రస్ట్ కౌటాలలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యలో రాణించాలనే లక్ష్యంతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో జనభవిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ 2026 ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ కార్యక్రమం నిర్వహించారు. కౌటాల, చింతలమానేపల్లి, సిర్పూర్ మండలాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారు. జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రోత్సాహంతో కౌటాల మండల ఎంఈఓ నానాజీ, చింతలమానేపల్లి ఎంఈఓ జయరాజ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు జయరాజ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్, కుర్మాదాస్, తేజ, శ్రీనివాస్, రామయ్య విద్యార్థులకు నిపుణుల శిక్షణ అందించి ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జనభవిత చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు డోంగ్రి సురేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెనుకబడిపోకుండా వారికి మార్గదర్శకం అందించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామానికి చెందిన జాడే చంద్రశేఖర్ పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకొని ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కొనసాగుతున్నప్పటికీ తన ప్రాంత విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక సాధికారిత లక్ష్యంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, నవోదయ కోచింగ్, రెసిడెన్షియల్ పాఠశాల ప్రవేశ పరీక్షల శిక్షణ, ప్రభుత్వ పాఠశాలల్లో మోటివేషనల్ క్లాసులు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వాటిలో భాగంగానే పాలిసెట్ 2026 కోచింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో డైట్, టెట్ కోచింగ్, రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు, కంప్యూటర్ కోచింగ్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అమెరికాలోని మాటా ఆర్గనైజేషన్ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంఈఓలు నానాజీ, జయరాజ్ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల లక్ష్యంతో చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఎడ్యుకేషన్ మీద ఫస్ట్ మేము ఒక ప్రయత్నం చేసాం, చిన్న పిల్లలకు నవోదయ కోచింగ్ ఇద్దామని. సో దాంట్లో కొంచెం సక్సెస్ సాధించిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలని ఆలోచన చేస్తే 10th క్లాస్ పిల్లలు ఎండాకాలంలో ఖాళీగా ఉన్నారనే ఆలోచనతో ఈ పాలిటెక్నిక్ కోచింగ్ అని పెట్టినాం. దానికి మాకు ప్రతి ఒక్కరూ సహకరించారు. డిఓ కానీ, ఎంఈఓ సార్ కానీ ప్రతి ఒక్కరు సహకరించి ఈరోజు పిల్లలు అంటే స్టార్టింగ్లో కాబట్టి ఈ మాత్రం సక్సెస్ అయింది. సో ఈ సక్సెస్కు పూర్తిగా కారణం డైరెక్ట్గా సురేష్ సార్ గారు. కాబట్టి పిల్లలతో ఏమంటున్నారంటే సార్ కూడా సత్కరిస్తే మనదొక బాధ్యత నెరవేరుస్తుంది. అగ్రికల్చర్ డిప్లొమా కాలేజ్ స్టూడెంట్ క్వశ్చన్ కెమిస్ట్రీలో కూడా ఆర్గానిక్ కెమిక్స్ ఆర్గానిక్ ఐ ప్యాటర్న్స్ వస్తాయా? ఐ ప్యాటర్న్స్ ఉన్నాయి తెలుసా? సైకిల్ స్ట్రక్చర్లు, లీనియర్ స్ట్రక్చర్లు ఏమంటున్నా వస్తుంది. దాని నుంచి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఓకేనా? లీనియర్ ఫార్మాలిటీ అంటున్నారా? థర్మోసెట్ పాలిమర్స్ అంటే వేడి సంబంధించిన ఆర్గానిక్ ఇనార్గానిక్ పాలిమర్స్ అంటే ఆర్గానిక్ ఇనార్గానిక్ మన దగ్గర పాలిథిన్ కవర్స్ ఆర్గానిక్ ఇనార్గానిక్ ఇనార్గానిక్ ఆర్గానిక్ ఇనార్గానిక్ పాలిథిన్ కవర్స్ ఆర్గానికేనా? వాటి స్ట్రక్చర్ ఏంటి? లీనియర్ స్ట్రక్చర్, సైకిల్ స్ట్రక్చర్, ప్లాస్టిక్ కవర్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఆల్ఫా కామా బీటా అయితే అవి ఎట్లా ఫైండ్ చేస్తాడు? ఇది డెల్టా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఏసీ బై బి. తెలుసుగా ఇది? ఒక క్వశ్చన్ ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే యాడ్ అయ్యారు. అర్థమైందా? ఈ క్వశ్చన్ అనేది లేకుండా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఏ క్వశ్చన్ కూడా తయారు కాదు. అర్థమైందా? దీన్ని ట్రిగోనోమెట్రీతో కాంబినేషన్లో క్వశ్చన్ ఇచ్చింది మీకు. ఏంటిది? సైన్ ఆల్ఫా కాస్ బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. దెన్ ax square plus bx plus c is equal if sin alpha, cos beta are roots of the equation, then
AX square plus BX plus C equals 0. కింద దాంతో ఈక్వేషన్ తయారు చేయమని చెప్తాను. From Turkey. I completed my 10th standard in KGS WRJC Boys Roseville. I was just studying at home but not clarifying the doubts. Some doubts were written. But when I wrote this center, I came to here and asked doubts and Sir was telling excellently and clarifying the doubts. This trust was helping many members in many ways by giving money or health problems and study. This trust was more useful to us and for all members. Thank you for keeping this trust and helping all members. Thank you for giving this opportunity. వచ్చాను. ఈ ట్రస్ట్ పెట్టడం ద్వారా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు ఇంట్లో చదవడానికి చాలా కష్టంగా ఉండేది, ఎప్పుడో ఏదో ఒక పని ఉండేది. అందుకు ఈ కోచింగ్ పెట్టడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ఫౌండర్ ఆఫ్ చంద్రశేఖర్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ అండ్ దీన్ని కంటిన్యూ చేస్తున్న సురేష్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ. అలా అని అందరి సార్ కూడా తన టైంని వేస్ట్ చేసుకోకుండా మాకైతే తనకున్న జ్ఞానాన్ని మాకు పంచారు. మీరు ఏ రకంగా నేర్చుకున్నారు? చాలా బాగా నేర్చుకున్నాము, చాలా కాన్ఫిడెన్స్గా నేర్చుకున్నాం. మాకు రోజు ఒక మోటివేషనల్ క్లాస్ ఇచ్చి మాకు చాలా బాగా క్లాస్ చెప్పి మాకు ఇంత జ్ఞానాన్ని తెలిసారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రస్ట్ జనవరిలో చారిటబుల్ ట్రస్ట్ పెట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇలా పాలిటెక్నిక్ ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి వాటి ట్రిక్స్ కూడా మాకు చెప్పారు. ట్రిక్స్ ఏం చెప్పారు మీకు? అంటే ఎలా రాస్తే ఎలా సీట్ వస్తుంది, మంచిగా ఎలా ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి కాలేజ్లో సీట్ అనేది దొరుకుతుంది, మంచి మార్క్స్ అనేది వస్తాయని చెప్పారు. మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి? మేము నేర్చుకున్నాం ఎంపీసీ బైపీసీ 2 గ్రూపులు అన్ని. మ్యాథ్స్ చెప్పారు, బయాలజీ చెప్పారు, కెమిస్ట్రీ. నిన్ననే ఎగ్జామ్ కూడా జరిగింది. ఎగ్జామ్లో అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి. నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాము అందరికి సీట్ వస్తుందని. ఖచ్చితంగా మా అందరికి సీట్ వస్తుంది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 525. నా పేరు సహస్ర. నేను 10th క్లాస్ బెల్లంపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో కంప్లీట్ చేశాను. నేను బాలాజీ అనుకోవడం రెసిడెన్షియల్ వస్తాను. దాదాపు 10 days 15 days నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఐఐటీ ఆఫీసర్. పాలిటెక్నిక్ వచ్చి ఇక్కడ ఇస్తున్న నిలబడిన చారిటబుల్ ట్రస్ట్ ఇంకో నాలెడ్జ్ చేయొచ్చు. మేము పాలిటెక్నిక్ వచ్చి మా ఇంట్లో ఉన్నాయి. మేమందరం దాన్ని చాలా బాగా నేర్చుకుంటున్నాం. ఇక్కడ వచ్చే టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ గారు ఇంకా మాట ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. మేమందరం చాలా బాగా నేర్చుకుంటున్నాం. 13th రోజు పాలిటెక్నిక్ ఎగ్జామ్లో మా టచ్ మంచిగా రాస్తున్నాం. మీ వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాం. అంటే ఏమేమి నేర్చుకున్నారు మీరు? ఎంపీసీ మ్యాథ్స్ మేము ఫస్ట్ 10th నేర్చుకున్నామే అన్నీ ఇంకోసారి రివైజ్ చేశారు సార్. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు చాలా నేర్చుకున్నాం. ఎంట్రన్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. సీట్ కంపల్సరీ వస్తుంది మేము మా అందరికి. సార్ వాళ్ళు చెప్పింది మీకు ఏ రకంగా అర్థమైంది? సార్ వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు, తెలుగులో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరికి చాలా బాగా అర్థమైంది. మేము ఫస్ట్ నేర్చుకుంది ఇంకా చాలా బాగా నేర్చుకున్నాం. దాన్ని ఇంకోసారి మళ్ళీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నీ బాగా చాలా బాగా అర్థమయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. కోటల మండలంలోని ఈ గ్రామంలో జనభవిత ట్రస్ట్ ద్వారా అందించబడుతున్న ఈ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ద్వారా దాదాపు 10 మంది పిల్లలు వివిధ గ్రామాల నుంచి వస్తున్నారు. వాళ్ళకు గాను విద్యాపరంగా వివిధ రకాల టీచర్లతో స్వచ్ఛందంగా గవర్నమెంట్ టీచర్లు, ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ టీచర్లు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తులో మంచి టెక్నిక్స్ నేర్చుకొని విషయ అవగాహన కల్పించుకొని బాగా భవిష్యత్తులో మంచి మార్కులు తీసుకెళ్తారని ఈ ట్రస్ట్ ద్వారా ఇన్ని విధాలుగా పిల్లలకు సాయం అందించడంలో మొదటి స్థానంలో నాకు తెలిసి ఈ మండలంలో మొట్టమొదటి ఈ ట్రస్టు ఏర్పడి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేయబడుతున్న జాడే చంద్రశేఖర్ గారికి ప్రప్రథమంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లనే దీనికి చేరువలుగా ఉంటూ
ముందు నడిపిస్తూ మన సురేష్ గారు దీన్ని ఈ విధంగా ఈ లోకల్లో పకడ్బందీగా పిల్లలకు అన్ని విధాలుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల కార్యక్రమాలతో పాటు వాళ్ళకు ఆకలైతే ఆ టిఫిన్లు కూడా స్నాక్స్, దాంతోపాటు ఆ ఛాయ్ కూడా, సమోసా కూడా ఇస్తూ పిల్లలను ఎటువంటి ఆటంకం లేకుండా, కడుపు మార్చకుండా మంచి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా పిల్లలను రోజు వివిధ రకాల టీచర్లతోని ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. కాబట్టి దానికి గాను ముఖ్యంగా సురేష్ గారికి ధన్యవాదాలు. అట్లనే ముందు ముందు భవిష్యత్తులో కోట్ల మండలంలోని ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థులకు, మారుమూల గ్రామంలో ఉన్న 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు, దాంతోపాటు అడిషనల్గా ప్రభుత్వం ద్వారా ఇప్పుడు చేయబడుతున్న రెమెడియల్ క్లాసు కూడా ఈ విధంగా ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరిచి భవిష్యత్తులో మంచి ఎంట్రన్స్ టెస్టులు రాసి ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయాన్ని ముందు ముందు వాళ్ళు కూడా మంచి పైగతికి భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ విధంగా సహాయాన్ని చేస్తూ భవిష్యత్తులో సమాజాన్ని కూడా ఒక ముందు వరుసలో చూస్తారని ఆశిస్తూ పిల్లలందరికీ కూడా బెస్ట్లో తెలియజేస్తూ ముగిస్తున్నాను. Completed my 10th class in CGHWRS JC Bus Sirpoti in residential school. So before attending this trust, I left somewhat doubts, not clarified. After coming to this trust, I have clarified many of my doubts. And here, most experienced faculty is clarifying our doubts and facing many unknown topics. And this trust founder is Chandrasekhar Jani sir. I am thankful to him very much. Thank you. మండల కేంద్రమైన కోటాలలో జన కవిత చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క సౌజన్యంతో ఫ్రీ పాలిటెక్నిక్ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పాలిటెక్నిక్ కోచింగ్ కోసం మొట్టమొదటిసారి అయినప్పటికీ 40 మంది విద్యార్థుల దాకా రిజిస్టర్ చేసుకున్నారు. యావరేజ్గా 30 మంది రావడం జరిగింది. వాళ్ళందరికీ గత 3 వారాలుగా ఇక్కడ వివిధ ప్రభుత్వ ఉపాధ్యాయుల సహకారంతో కాకినాడలో జరుగుతున్న ఆ ఫ్రీ కోచింగ్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ కూడా మేము జరపడం జరిగింది. ఈ యొక్క కోచింగ్లో విద్యార్థులందరూ చాలా ఆసక్తితో, ఉత్సాహంతో పాల్గొని ఫ్యాకల్టీ ఉపాధ్యాయులను చెప్పిన విషయాలను చక్కగా అవగాహన చేసుకున్నారు. వారికి గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేది, గ్రాండ్ టెస్ట్లో కూడా చాలా మంచి మార్కులు అందరూ కూడా సాధించారు. అందరూ కూడా పాలిటెక్నిక్ సీటు వస్తుందని మేము తప్పకుండా చెప్పగలుగుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ఈ యొక్క మండల కేంద్రంలో స్థాపించడం, వారు ఈ కోచింగ్ ఇవ్వడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం, ఫౌండర్ గారైన శ్రీ జాడే చంద్రశేఖర్ గారికి, తర్వాత అదేవిధంగా వారితో పాటు సహకరిస్తున్న మాట అసోసియేషన్ వారికి, ఇక్కడ ఈ యొక్క కౌటాలలో చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్న శ్రీ అధ్యక్షులైన సురేష్ గారికి, అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైన కృషి చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమం చక్కగా విద్యను అభ్యసించి మంచి టెక్నిక్స్తో పరీక్షలు మంచిగా రాసి విద్యార్థులందరూ పాలిటెక్నిక్ సీట్ సాధించాలని మరియు కుమారు వారందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ యొక్క మాకు కూడా ఒక స్వచ్ఛందంగా సేవ చేయడానికి అవకాశం కల్పించిన ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తున్నారు సార్. థ్యాంక్ యూ. ఉద్యోగాలు సంపాదించాలి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అనేక రంగాలలో కూడా ఆర్థికంగా ఎదగడానికి, ఉన్నతంగా జీవించడానికి వీళ్ళని మనం తయారు చేయాలి, సంసిద్ధులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క జనభౌతి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఉద్దేశము, ఆ స్లోగన్ కూడా విద్య, వైద్య, ఆరోగ్యం, ఆర్థికం అనే నినాదంతో ఈ యొక్క ట్రస్ట్ ముందుకు సాగుతున్నది. దానిలో భాగంగా ఈ యొక్క పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ నిర్వహించడం జరిగింది.
ఈ గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా మనకు సహకరించి ఈ యొక్క కోచింగ్ సెంటర్ ముందుకు నడపడం జరిగింది. మళ్ళీ భవిష్యత్తులో కూడా మన పల్లెటూరు, మన మారుమూల గ్రామాలలో కూడా కొన్ని కోచింగ్ సెంటర్స్ పెట్టి కొంతమంది ట్యూటర్లను నిర్వహించి విద్యను అభివృద్ధి పరిచే విధంగా చేయాలని మనం మళ్ళీ చంద్రశేఖర్ చారే గారు కూడా తను ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ మనకు మాట ఆర్గనైజేషన్ అమెరికా వాళ్ళు ఈ యొక్క జనభవతి చారిటబుల్ ట్రస్ట్తో వాళ్ళు మనకు కలిసి పనిచేయడానికి ముందు వచ్చారు. వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో కంప్యూటర్ క్లాస్ ఇవ్వడానికి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి కంప్యూటర్స్ కొన్ని వాళ్ళు స్పాన్సర్ చేసి ఇక్కడ కంప్యూటర్ కోచింగ్ ఇవ్వడానికి కూడా మనకు ప్లానింగ్ నడుస్తున్నది. అదేవిధంగా మళ్ళీ మన ఇక్కడ లోకల్ ఎంఈఓ సార్, మనకు చింతన మనపల్లి ఎంఈఓ సార్, గవర్నమెంట్ టీచర్స్ కూడా వీళ్ళందరూ కూడా కలిసి నిస్వార్థంగా, ఏ స్వార్థం లేకుండా, ఏమి ఆశించకుండా ఈ యొక్క విద్య వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో మళ్ళీ డైట్ కోచింగ్ కూడా, తర్వాత మళ్ళీ టెంట్ కోచింగ్, ఈ విధంగా మళ్ళీ నవోదయ కోచింగ్, అంటే ఇటువంటి కోచింగ్లు కూడా ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి సహకారంతో రేపు ఈ కోచింగ్ సెంటర్స్ కూడా ఇటువంటి కోచింగ్ సెంటర్ ఇవ్వడానికి మనం ఈ జనభవతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనము ప్లానింగ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ట్రస్ట్ నడపడానికి చాలామంది స్పాన్సర్స్, ఫౌండర్ చంద్రశేఖర్ ఝాడ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఒక పేద కుటుంబం నుంచి ఎదిగి తను ఎంతో శ్రమ ప్రయాసాలతో చదువుకొని ఒక ఉన్నతమైన స్థానంలో ఎదిగి ఈరోజు అమెరికాలో ఫ్లోరిడా అనే రాష్ట్రంలో తను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఇప్పుడు తను ఎందరో మందికి ఉపాధిస్తూ చాలామందికి జాబులు కల్పిస్తూ ఈరోజు ఒక మేనేజర్ పోస్ట్ పైన కొనసాగిస్తూ మరి తన ఎదిగిన రీతి తను తన ప్రాంతం పట్ల ఈ మన పక్కనే బాలాజనపడ గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టి ఈరోజు ఆ యొక్క స్థాయిలో ఉండి ఈ ప్రాంతంలో కూడా అందరూ కూడా నాలాగే అందరూ ఎదగాలి, అందరూ కూడా విద్యావంతులు కావాలి, జ్ఞానవంతులు కావాలి, ఆర్థికంగా అందరూ ఎదగాలనే ఉద్దేశంతో తాను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్కు నన్ను ఒక అధ్యక్షుడిగా నియమించి ఈరోజు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు సాగిపోతున్నాం. మనము గత ఒక సంవత్సరం మాత్రం అవుతుంది ఈ యొక్క ట్రస్ట్ను ప్రారంభించి, కానీ ఈ యొక్క సంవత్సరంలోని అనేక కార్యక్రమాలు నిర్వహించాం. పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ చేయడం కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, అదేవిధంగా కౌటలలో మినీ స్టేడియంలో అద్భుతంగా సబ్ కలెక్టర్ మేడం ద్వారా యోగ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి ఎందరో మంది అక్కడ వాళ్ళు యోగ ధ్యానం కేంద్రంలో తాము పార్టిసిపేట్ చేస్తూ అనేక రకాలుగా ఉపాధ్యాయులు వాళ్ళు సహాయం పొందుతున్నారు. అదేవిధంగా ఈ కోచింగ్ సెంటర్, పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ కూడా పెట్టి మరి చాలామందికి మరి ఆర్థికంగా ఎదగాలి ద్వారా నేను కాన్సెప్ట్ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్లో చాలామంది 42 మంది పిల్లలు మనకు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి ఈ పిల్లలు కూడా దీంట్లో కంటిన్యూగా 30 మంది వరకు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మంచిగా నేర్చుకున్నారు. వీళ్ళందరూ కూడా రేపు మంచి ర్యాంక్ సాధించి అందరూ కూడా సీటు సంపాదిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ భవిష్యత్తులో అనేక విధాలు కూడా మేము అందరం కలిసి ట్రస్ట్ సభ్యులం అందరం కలిసి కూడా మేము ప్లానింగ్ చేస్తూ ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకోవడానికి మనము గవర్నమెంట్ వాళ్ళతో కలిసి మేము ముందుకు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నమస్కారం. ఈ జన ట్రస్ట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేమందరం ఇక్కడ ఉన్నామంటే అది మీ వల్లనే. సురేష్ సార్, ఇంకా ఎంఈఓ, మళ్ళీ చంద్రశేఖర్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చినందుకు. ఇది ఒక్కటనే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ నుండే ప్రాంతంలోని ప్రజలను అందరినీ కూడా ఒక స్థాయిలో చూడాలన్నది వాళ్ళ ఒక డ్రీమ్. అలాగే మేము కూడా ఆ డ్రీమ్ని ఎప్పటికీ కొనసాగించాలని మేము కూడా అదే డ్రీమ్గా పెట్టుకొని ఒక స్థాయికి వచ్చి మేము కూడా ఇలాగే ట్రస్ట్లో నడుపుతామని అనుకుంటున్నాం.
ఏదైనా చేయాలంటే ఇప్పుడు ప్రయత్నించాలన్నట్టు ఇది పెట్టడం వల్ల గొప్పతనం. అందుకని చెప్పి మనం ఇక్కడ వచ్చాం. నేర్చుకోవడం మాత్రం మా పని కాదు, దాన్ని సాధించడం కూడా. అందుకని చెప్పి ఈ మాట మన అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. షార్ట్ ట్రిక్స్, ఎలా మార్క్స్ రావాలి అని ఎన్నో నేర్పించారు. అందులో ఇంకా ముందు వేరే వాటికి కూడా చేస్తామన్నారు. లైక్ గ్రూప్ 4, గ్రూప్ 5 వాటికి కూడా మేము ట్రైనింగ్ ఇస్తామన్నారు. అప్పటికి ఒకవేళ నా వల్ల అయితే నేను మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవడం చాలా సులభంగా ఉంది. అట్లానే My name is K. Gauru. I had completed my 10th standard at KGPV Kautala. I am from Shirsha. Today I am lucky to join the Janabhavita Charitable Trust for learning about Polytechnic. Polytechnic is useful for all the children for learning mechanics and electronics, etc. It is very useful for all the children for learning Polytechnic. They choose right path to get good job in short way. It is very useful for all the children, and this trust is very useful for all of us for learning more mathematics, physics and chemistry. I am very thankful for all the SARs for teaching us chapters maths, physics and chemistry, biology. We got good marks in exams. Keeping this trust, I am very thankful for the founder of this Janabhavita Charitable Trust, Chandrasekhar sir, and I am very thankful for all the sir for giving me a golden opportunity. Thank you. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.